ఓపెన్ టాక్కి స్వాగతం. విజయసాయిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా విజయసాయిరెడ్డి గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన అవినీతి అక్రమాస్తుల కేసులో ఆయనతో సమానంగా అన్ని కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయనతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. తెర వెనుక నుంచి రాజ్యసభకి వెళ్ళిపోయి 2 సార్లు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు తప్ప ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా పోటీ చేసే పరిస్థితి అయితే లేదు. అయితే మొట్టమొదటిసారి ఈ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడే అసలు సమస్య వచ్చి పడింది. వాస్తవానికి విజయసాయిరెడ్డి ఎక్కడ వాడు అంటే మీ ఎవరికైనా తెలుసా? తెలియదు. అంటే అక్కడ నెల్లూరు ప్రజలు కూడా ఆయన ఎక్కడో వలస వచ్చాడేమో అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరులో ఆ పార్లమెంటు నెల్లూరు ఎంపీ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయడానికి లేకపోతే వలస నేతలను తీసుకొచ్చి పోటీ చేస్తున్నారు. అలాగే విజయసాయిరెడ్డి కూడా ఎంపీ స్థానానికి వలస వచ్చాడని అందరూ అనుకునే పరిస్థితి. కానీ విజయసాయిరెడ్డి వాస్తవానికి నెల్లూరు వాసేనట. అది ఆయనే చెప్పుకుంటే కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎవరికి తెలియట్లే. ఆయనే వెళ్ళిపోయి ప్రచారంలో బాబు నేను మీ వాడినే, అమ్మా నేను మీ వాడినే, తమ్ముడు నేను మీ వాడినే, నాది నెల్లూరే, మాది తాళపూడి మా స్వగ్రామం అని చెప్పి ఆయన చెప్పుకునే పరిస్థితి. వాస్తవానికి మీకు నాకే కాదు నెల్లూరు ప్రజలకు కూడా ఇప్పటి వరకు ఆయన నెల్లూరులోనే పుట్టి పెరిగాడని, ఆయన స్వగ్రామం తాళపూడి అని వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ నాది గరుచుకునే పరిస్థితి. అవునా విజయసాయిరెడ్డి ఇక్కడ వాడేనా అని అంటే ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అలాగే పెంచిన కన్న తల్లిదండ్రులని అలాగే ఉన్న ఊరిని మర్చిపోకూడదని చెప్పి ఒక సామెత ఉంది. విజయసాయిరెడ్డి కంటే బడా వాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళు పుట్టిన ఊరిని ఎప్పుడు మర్చిపోలా. వాళ్ళు ఎంత సంపాదించినా కనీసం అందులో ఎంతో కొంత ఆ ఊరికి ఖర్చు పెట్టి వాళ్ళ గుర్తుగా ఏదో ఒకటి చేసిన వాళ్ళే. కానీ విజయసాయిరెడ్డి నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి గత 5 ఏళ్లుగా వాళ్ళే అధికారులు 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. కనీసం వాళ్ళ స్వగ్రామమైనటువంటి తాళ్లపూడిలో ఒక పంచాయతీ ట్యాప్ కూడా వేయించలా. అంటే పూర్తిగా బంధాలు తెంచుకుని తుడుచుకుని విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. సొంత ఇల్లుని సైతం అమ్మేసుకుని ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు విజయసాయిరెడ్డి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చాడు. బహుశా విజయసాయిరెడ్డి ఎప్పుడు ఊహించుండడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడతానని. బహుశా ఆయన ఎప్పుడు ఊహించుండడు. కాబట్టే నాకు ఇక్కడ ప్రజలతో నాకు పనే ఉందని చెప్పి మొత్తం తుడుచుకుని వెళ్ళిపోయి వేల కోట్లు సంపాదించాడు. 1 2 కోట్లు కాదు, వేల కోట్లు సంపాదించాడు. కానీ అందులో ఒక్క రూపాయి కూడా ఏ రోజు కూడా తన నియోజకవర్గానికి కానీ తన జిల్లాకి కానీ లేదా తను పుట్టిన ఊరుకు కానీ ఏ రోజు కూడా ఖర్చు పెట్టాల. ఇప్పుడు అదే చెవులు కొరుకునేది. వాళ్ళంతా ఏమంటున్నారంటే ఈయన వచ్చి ఇప్పుడు నేను మీ వాడినని చెప్పుకునే వరకే ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదు. ఇలాంటి వాడిని గెలిపిస్తే రేపు ఇక్కడ ఉండి ఉద్ధరించేదేముంది? ఏ రోజైనా సరే ఇక్కడ నెల్లూరులో జరిగిన కార్యక్రమాలకు కానీ లేదా సొంత ఊళ్ళో జరిగిన కార్యక్రమాలకు కానీ ఎప్పుడైనా వచ్చాడా? ఎప్పుడైనా మొహం చూపించాడా? ఇలాంటి వ్యక్తిని ఈరోజు వచ్చి ఓటేయమంటే ఎలా నమ్మాలా? వలస వచ్చాడు అనుకుంటున్నాం కానీ ఎక్కడోడని ఎవరికి తెలుసు? సొంత ఊరికి కనీసం పంచాయతీ ట్యాప్ వేయించిన వాడు రేపొద్దున నన్ను గెలిపించండి అభివృద్ధి చేస్తానంటే మేము ఎలాగే నమ్మేది అని ఇప్పుడు ప్రజలందరూ కూడా చెవులు కొరుక్కునే పరిస్థితి. ఇక సొంత పార్టీలోకి వచ్చేద్దాం. ఎవరైతే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వారంతా విజయసాయిరెడ్డి అంటేనే ఉలిక్కి పడిపోతున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తరువాతే గ్రూప్ రాజకీయాలు పెరిగాయి. నాయకులకు కార్యకర్తలకు మధ్య దూరం పెరిగింది, ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీని అంతటికీ కారణం విజయసాయిరెడ్డి అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవడం. విజయసాయిరెడ్డికి సాధారణంగా ఏంటంటే ఏదైనా ఎక్కడికక్కడ తెగ నరకడమే తెలుసు తప్ప సమయస్ఫూర్తితో కలుపుకుని ముందుకు వెళ్ళడం అనేది విజయసాయి చరిత్రలోనే లేదు. కావాలంటే ఏదికది ఒక తగులాగా సృష్టించి దాన్ని తెగ్గొట్టేస్తారు అక్కడికి, అంతే తప్ప ముందుకు కలుపుకుని వెళ్ళటం రాదు. ఇక్కడ అదే వచ్చింది తిప్పలు. ఏమైంది? ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని ముందుకెళ్లే పరిస్థితి ఆయన దగ్గర లేదు. రెండోది, ఆయన ఎటువంటి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనక ముందే రాజకీయాల్లో వేలు పెట్టి కెలికేవాడు నెల్లూరు రాజకీయాల్లో. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయనే రాజకీయాల్లో దిగితే రేపటి రోజున మా మాట ఎక్కడ చెల్లుబాటు అవుద్ది? ఇప్పటి వరకు ఆయన పరోక్షంగా నెల్లూరుతో సంబంధం లేకపోయినా ఆయన అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయ్యాడు, అందరి మధ్య పుల్లలు పెట్టాడు. ఇప్పుడు ఆయనే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. రేపు ఒకవేళ గెలిచాడు అనుకోండి, ఈ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకు బానిసలుగా మారిపోవాలి. ఇప్పుడు స్థానికంగా ఆ అభ్యర్థులు మాట్లాడుకునేది అదే. ఈయన తీసుకొచ్చి మామి నెత్తి మీద రుద్దారు,
ఆయన వల్ల ఇప్పుడు మా స్థానాలు కోల్పోతామేమోనని చెప్పి వాళ్ళందరూ భయం వ్యక్తం చేసే పరిస్థితి. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత కంటే విజయసాయిరెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఇంకెక్కువే ఉంది. విజయసాయిరెడ్డి వల్ల మేము మా స్థానాలు కోల్పోతామేమో, మేము నష్టపోతామేమోనని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునే పరిస్థితి. సో మొత్తంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి అనుకున్న విజయసాయిరెడ్డికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏవి కూడా అనుకూలించటం లేదు. పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో విజయసాయిరెడ్డిని అభ్యర్థిగా పెట్టడం మీద కూడా అంతే వ్యతిరేకత ఉంది. వాస్తవానికి విజయసాయిరెడ్డి చివరి సెకండ్లో వచ్చాడు. మరి అంతకుముందు ఏమనుకున్నాడో మనకైతే తెలియదు. కానీ నెల్లూరుకి పోటీ చేయడానికి ఎవరు దొరక్కపోతే ఇందాకే చెప్పే చూడండి, అసెంబ్లీ స్థానాలకు వలస నేతలను తీసుకొచ్చి కొత్త మొహాలందరినీ తీసుకొచ్చి పోటీలకు పెట్టారు. అలాగే ఎవరు నెల్లూరు నుంచి ఎవరు పోటీ చేయాలో తెలియని పరిస్థితుల్లో చివరి సెకండ్లో జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని రంగంలో దింపాడు. బహుశా ఆర్థికంగా బలవంతుడు కాబట్టి ఆ ఖర్చులు పెట్టుకుంటాడని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి దింపాడేమో మనకైతే తెలియదు. కానీ వాస్తవానికి విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలని ఆసక్తి కూడా ఉన్నట్టుగా లేదు. ఉంటే ఆయన మొదటి దఫాలోనే సీటు తీసేసుకుందరు. చివరిదాకా ఎవరు దొరకకపోతే అప్పుడు ఆ సీటు తీసుకునే పరిస్థితి వచ్చేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుసారం ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాని నేపథ్యంలో విజయసాయిరెడ్డికి అయితే ఆ సీటు కట్టబెట్టుంటారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డికి సీట్ ఇవ్వటమే ఆ జిల్లాలో వైసీపీ పతనానికి మరొక నాందిగా అక్కడ సొంత పార్టీ నేతలే చెప్పుకునే పరిస్థితి. అలాగే కార్యకర్తలతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే విధానం విజయసాయిరెడ్డికి తెలియదు. ఇక విజయసాయిరెడ్డి మీద ఉన్న కేసుల గురించి తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు తెలియాలి. ఆయనకు ప్రతి కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రతి కేసులో కూడా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. తెర వెనకుండి చార్టెడ్ అకౌంట్గా తెర వెనకుండి మొత్తం కూడా కథలు మొత్తం నడిపింది కూడా విజయసాయిరెడ్డి. ఈ సూట్ కేసు కంపెనీలో ఆ మొత్తానికి ఆద్యుడు అటు జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని మొత్తాన్ని మేనేజ్ చేసింది విజయసాయిరెడ్డి. సో తన పరిపక్వత ఉపయోగించి మొత్తానికి దొరకకుండా ఆ రోజుల్లో మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బట్ ఆ సిబిఐ ఈడీలు రంగంలో దిగిన తర్వాత వీళ్ళ బుర్ర పని చేయలేదు, మొత్తానికి అడ్డగోలుగా దొరికిపోయారు. స్టిల్ ఈ రోజుకి విజయసాయిరెడ్డి మీద అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. రేపటి రోజున ఏదైనా ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు నిరూపించబడితే ఖచ్చితంగా ఆయనతో పాటు మళ్ళీ వెనకమాల వెళ్ళిపోయేది ఎవరైనా ఉన్నారు అంటే అది విజయసాయిరెడ్డి. కాబట్టి విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం, నెల్లూరు అందులోనూ నెల్లూరు పార్లమెంటు నుంచి బరిలోకి దిగటం అనేది సొంత పార్టీ నేతలకు కూడా మింగుడు పడనే అంశం. ఇలాంటి నేతను మానెత్తి మీద రుద్దారని వాళ్ళకు వాళ్లే చెవులు గురుకునే పరిస్థితి. స్థానిక పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉండటంతో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదని సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ విజయసాయిరెడ్డిని కాదంటే ఇంకొక అభ్యర్థి అక్కడ లేడు. ఆల్రెడీ ఎవరు లేకపోతే తీసుకొచ్చిన వ్యక్తే విజయసాయిరెడ్డి. కాబట్టి ఏదో ఒకటి చేసి ముందుకు తీసుకెళ్దామంటే ఏ రోజు కూడా అక్కడ చెప్పుకునేది ఒకటే, విజయసాయిరెడ్డి ఇక్కడ వాడా, మాకు ఎప్పుడు తెలియదే, ఎప్పుడు కనపడలేదే, ఓహో అవునా అని ప్రజలు అనుకునే పరిస్థితి తప్ప ఎవరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయట్లా. ఎందుకనంటే నిజంగా ఒక మంచి నేత అయ్యుండి కొంచెం విలువలు ఉన్నటువంటి వ్యక్తి అయ్యుండి వాళ్ళ సొంత గ్రామానికి చెందిన వ్యక్తి అయితే గర్వంగా చెప్పుకుంటారు. ఏ ప్రజలైనా చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రాంతం నుంచి ఒకడు ఉన్నత స్థానానికి వెళ్ళాడు అనుకోండి, చెప్పుకోరాళ్ళు గర్వంగా మా ఊరు వాడే, మా ఊరు నుంచి వెళ్ళాడని. సరే పార్టీలు ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. కానీ విజయసాయిరెడ్డి గురించి ఎవరు అలా చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బంధాలు బంధుత్వాలు లాంటివన్నీ కూడా పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఎప్పుడో వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు పరిస్థితి విధి చూడండి ఎలా ఉందో. ఈరోజు అదే ప్రాంతానికి మళ్ళీ ఓట్లు అడగడానికి రావాల్సిన పరిస్థితి. నేను ఇక్కడ వాడినని చెప్పి విజయసాయిరెడ్డి తన నోటితో తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి. మా స్వగ్రామం తాళ్లపుడే, నమ్మండి నేను ఎక్కడ వాడినే, నేను మీ వాడినే అని తన నోటితో తాను చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మొత్తం తుడుచుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజుకి తాళ్లపూడిలో విజయసాయిరెడ్డికి ఇల్లు లేదు, మొత్తం అమ్ముకుని వెళ్ళిపోయాడు. ఏ ఆనవాళ్ళు మిగలకుండా ఈరోజు అమ్ముకుని వెళ్ళిపోయాడు. కాబట్టే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఎక్కడ వాడేనా అని వాళ్ళందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సరే పార్టీ గెలుపుని పక్కన పెడదాం. పోనీ 2019లో పార్టీ గెలిచింది, తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. కనీసం సొంత నియోజకవర్గానికి కానీ సొంత గ్రామానికి కానీ ఏదైనా చేశాడా? ఒక బడో గుడో లేకపోతే ఒక రహదారో ఒక వాటర్ ట్యాంకో ఏదైనా చేశాడా? ఏమీ చేయలేదు. కాబట్టే విజయసాయిరెడ్డి ఆ రోజు ఏమీ చేయని వాడు ఈ రోజు మాకు ఎలా చేస్తాడని చెప్పి వాళ్ళంతా కూడా నిలదీసే పరిస్థితి. మొత్తానికి నెల్లూరు పార్లమెంటు పరిస్థితిలో విజయసాయిరెడ్డికి అయితే గొడ్డుకాలం నడుస్తుంది. స్థానిక అభ్యర్థులు కూడా విజయసాయిరెడ్డితో కలిసి ప్రచారం చేయడానికి అచ్చుకునే పరిస్థితి లేదు. అంటే అక్కడ ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చూడొచ్చు. వాస్తవానికి ఓడిపోయే సీట్లలో కూడా నెల్లూరు ఎంపీ స్థానం ఉంటుందని చెప్పి ఇప్పటికే అందరూ అనుకునే పరిస్థితి. ఎందుకు నెల్లూరు నుంచి ఎవరు పోటీ చేయడానికి రావట్లేదు అంటే ఆల్రెడీ అది ఓడిపోతారని తెలుసు. నెల్లూరు కంచుకోట ఆల్రెడీ వైసీపీకి ఒకప్పుడు కొంచుకోట. బట్ ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ కానివ్వండి, ఇలాంటి పెద్ద రెడ్లందరూ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారో దాదాపుగా అక్కడ వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.
సో మీ మినుకుమంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు విజయసాయిరెడ్డి వచ్చాడు. విజయసాయిరెడ్డి రావడం వల్ల పోనీ ఏదైనా పార్టీకి బలం చేకూరితే అది ఎన్నికల్లో ఉపయోగపడుతుంది. ఆయన రావడం వల్ల కోతాకాత ఉన్న బలం కూడా చచ్చిపోయే పరిస్థితి. ఆయన మొహం చూస్తేనే ఎవడు ముందుకు రాని పరిస్థితి. సో ఇలాంటి గొడ్డు పరిస్థితులు అయితే విజయసాయి ఎదుర్కొంటున్నాడు. మరి చూద్దాం ఎన్నికల ప్రచారంలో తనను తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటాడు, ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మరి గెలుస్తాడా లేదనేది వేచి చూద్దాం.